దుస్తుల్లో వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారి యొక్క రివ్యూ సమావేశంలో సింగరేణికి కానీ కార్మికులకు కానీ ఒరగబెట్టింది ఏంటో చెప్పాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ కార్మికులకు ఇచ్చినటువంటి యూనిఫామ్ కదా, మరి ఈరోజు కోల్ ఇండియాలో 12,500 విలువ కలిగినటువంటి యూనిఫామ్ ఇస్తున్నారు కదా, అది ఈ సింగరేణి కార్మికులకు వర్తిస్తుందా లేదా అనేటువంటి విషయం అయిపోయింది. అలాగే ఈరోజు 12వ వేతన కమిటీకి ఏర్పాటు చేసేటువంటి విషయంలో కానీ ఇన్ని విషయాలపైన సింగరేణి కార్మిక వర్గం ఎదురు చూస్తుంటే ఏ ఒక్క విషయాన్ని కూడా టచ్ చేయకుండా ఈరోజు మీ బీజేపీ అధ్యక్షులతోటి జిల్లా అధ్యక్షులతోటి ఒక రిప్రజెంటేషన్ ఇప్పించుకొని ముగించినటువంటి సమావేశం ఎందుకోసం, ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, బట్టిని కాపాడానిక, రేవంత్ రెడ్డిని కాపాడానిక, తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగానా, లేదా సిఎండ్ఎండి లాంటి అధికారులు వాళ్లకు అనుకూలంగా ఉండడానిక, ఎందుకోసం అని కార్మిక వర్గం ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు ఈరోజు బొగ్గు బావులు బ్లాకులు లేక ఈరోజు కోయగూడెం బ్లాక్ 3 అయిపోయింది, సత్తుపల్లి బ్లాక్ 3 అయిపోయింది. ఇవి రెండు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి, 1/70లో ఉన్నాయి. ఇది ప్రభుత్వ రంగ సంస్థలు కాకుండా ప్రైవేట్ వాళ్ళు చెయ్యొద్దు అనేటువంటిది. దీన్ని రద్దు చేసి సింగరేణికి ఎందుకు కేటాయించట్లేదు అనేటువంటిది. అలా దీంతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి గోలేటి అయితేంది, మాదారం అయితేంది, JK5 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ పూసపల్లి అయితేంది, KKOC లాంటివి అయితేంది, లేదా డిప్ సైడ్ మనుగూరు బ్లాక్ అయితేంది, ఇవన్నీ కూడా ఈరోజు పర్యావరణ అనుమతులు, ఫారెస్ట్ అనుమతులు లేక ఆగిపోయినటువంటి వాటిని ఎందుకు పర్మిషన్లు ఇప్పియట్లేదు అనేటువంటిది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖగా ఉన్నటువంటి మీరు. అందుకే ఈ సింగరేణికి మీరు ఇచ్చేటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి ప్రభుత్వాన్ని లేదా సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నించకుండా, మీరు వేసినటువంటి కమిటీల మీద నివేదికలు ఇవ్వకుండా. కిషన్ రెడ్డికి నిజంగా సింగరేణి మీద ప్రేమ ఉంటే బట్టలు దొడుకుడు కాదు, బొగ్గు బ్లాకులు ఇప్పియాలి. ఒక ప్రభుత్వ రంగ సంస్థలను ముంచుతున్నదే బీజేపీ ప్రభుత్వం. బీజేపీకి బీఎంఎస్కు సంబంధం లేదు. బీఆర్ఎస్ను టీబీజీకేను విమర్శించేటువంటి బీఎంఎస్ నాయకులు బీజేపీ నాయకులను పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ మాట్లాడితే మీరు ఏ పార్టీకి అనుబంధమో చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఇతరులను విమర్శించడం కాదు, పోరాటంలో నిలబడాలి, కార్మికుల పక్షాన ప్రశ్నించాలి. బొగ్గు బ్లాక్లను ఇప్పించినాకనే బీజేపీ లేదా దాని అనుబంధ సంఘాలు మాట్లాడాలి తప్ప అప్పటిదాకా మీరు సింగరేణిలో తిరిగే నైతికత కూడా మీకు లేదని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. ఇవాళ ఇతర కార్మిక సంఘాలు టీబీజీ కేసు యొక్క పరపతి పెరుగుతుందని దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప యాజమాన్యానికి వత్తాసు పలుకుడు బానేయండి. సింగరేణి పరిశ్రమ రక్షణకు, కార్మికుల సంక్షేమానికి ఇవాళ మీరు కదిలి రావాలని ఆ రకంగా ఐక్య పోరాటాలు చేస్తామన్నోళ్ళు దాన్ని చూపించి బదిలీలు చేసుకున్నారు తప్ప కార్మికులకు కానీ సంస్థ కానీ ఎలాంటి ప్రయోజనం జరగలేదనేది టీబీజీ కేసు భావిస్తూ ఉన్నది.